నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ నటి మాధవీలత పైన జేసీ ప్రభాకర్ తాడిపత్రిలో ఒక కేసు పెట్టారు అని చెప్పేసి వినిపిస్తుంది. అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఇష్యూ ఏంటి సార్? చాలా రోజుల నుంచి వీళ్ళిద్దరి మధ్యలో ఇది ఒక కాంట్రవర్సీ నడుస్తూనే ఉంది. మాధవీలత, జేసీ ప్రభాకర్ రెడ్డి ఇద్దరు కూడా మీడియా వాళ్ళు యాక్టివ్గా ఉంటారు, ప్రోయాక్టివ్. సో మామూలుగా జేసీ ప్రభాకర్ రెడ్డి అంటేనే మనకి నోటిదోలు గుర్తొస్తుంది. ఆయన ఏ ప్రభుత్వం ఉన్నా ఆయన నోటికి అదుపు అడ్డు ఏమి ఉండదు. ఆయనకి ఏంటంటే అలా పెరిగాడు ఆయన. ఆయన వేరే రకంగా మాట్లాడలేడు. ఆయన బూతులు లేకుండా చాలామంది ఏంటంటే అలవాటు అయిపోతుంది వాళ్ళకి బాలకృష్ణకి బూతులు లేకుండా ఆయన ఒక సెంటెన్స్ కూడా క్లియర్గా మాట్లాడలేడు. అందుకనే ఆయన పబ్లిక్లో మైక్ ఇస్తే మాటలు తడబడతాయి. కారణం ఏంటంటే ఆయన బూతులు మధ్యలో పడాలి, పడకపోతే ఫ్లో రాదు. అందుకని ఆయనకి ఇబ్బంది అనమాట. అదే షూటింగ్ పోయినామంటే మనం చూస్తే ఆయన ఎట్లా మాట్లాడుతుంటాడో అర్థమవుతుంది. సో అది అలవాటు అయిపోయింది. ఒకప్పుడు సినిమా రంగంలో కూడా బూతులు అనేవి మామూలు కామన్. నాకు లాంగ్ బ్యాక్ ఒక హీరో చెప్పాడు, డైరెక్టర్ కథ చెప్పేటప్పుడు ఆ హీరోకి ఈ హీరోనే బూతులు చెప్తూ కథ చెప్తాడంట. అంటే పలాని నా కొడుకు సార్ ఇలా వస్తాడు సార్ అని ఒక బూత్ వేసి చెప్తాడు అనమాట. అంటే అది వీళ్ళకి కూడా ఆర్ట్గా ఉండేది కాదు. నన్ను తిడుతున్నట్టు కదా అనుకునేవాళ్ళు కాదు, వీళ్ళు కూడా ఎంజాయ్ చేసేవాళ్ళు. అలా అది నార్మలైజేషన్ అంటాం కదా, బూత్ అనేది ఒక నార్మలైజేషన్లోకి వెళ్ళింది అప్పట్లో. తర్వాత ఈ ఫెమినిస్ట్ ఉద్యమాలు, దళిత ఉద్యమాలు ఇవన్నీ వచ్చినాక మీ బూతుల్లో మమ్మల్ని తిడుతున్నారు అని స్త్రీలు, మమ్మల్ని తిడుతున్న దళితులు లేకపోతే ముస్లిమ్స్, ఈ అస్తిత్వ ఉద్యమాల గట్టిగా రావడంతో ఇప్పుడు అవన్నీ అసలు బూతులు మాట్లాడడం కరెక్ట్ కాదు అన్న అభిప్రాయం అన్న జనంలోకి వచ్చింది. సో ఒకప్పుడైతే పబ్లిక్గా మాట్లాడారు. రెండోది ఏంటంటే మీడియా వచ్చినాక కూడా అన్నీ రికార్డ్ అయిపోతాయి కదా. ఇప్పుడు అంతకుముందంటే న్యూస్ పేపర్లే కాబట్టి వాళ్ళందరూ రాయరు, బూతులు మాట్లాడచ్చు ప్రెస్తో కూడా. ఇవాళ ఏంటంటే ప్రతిదీ రికార్డ్ అయిపోతుంది కాబట్టి కొంత భయం అనేది జనంలో కొంతవరకు ఉంది. సో కానీ జేసీ దివాకర్ రెడ్డి లాంటి వాళ్ళు, ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళకి ఆ భయం కూడా లేదు. ఏదైతే అయిందని మాట్లాడేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ప్లేస్లో వాళ్ళని ఎవరు డిస్టర్బ్ చేయలేరు. పవర్లో ఎవరున్నా వాళ్ళనేమి వాళ్ళ భాషలో పెక్కలేరు. సో కాబట్టి మహా అంటే కేసులు పెట్టగలరు, అంతకంటే ఏం చేస్తారు? కేసులు పెడితే ఏముంటుంది, జైలు మేనేజ్ చేసుకుంటాం, పోలీసులు మన వాళ్ళే, జడ్జిల్ని మేనేజ్ చేస్తాం అన్న దీంట్లో వాళ్ళు ఉంటారనమాట. అంటే టర్ఫ్స్ అంటారు. టర్ఫ్ అంటే వాళ్ళ సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యంలో వాళ్ళే రాజులు. ఇంకా పైన ఏ రాజు ఉన్నా కూడా వీళ్ళని డిస్టర్బ్ చేయలేడు. వీళ్ళు కప్పం కావాల్సి ఉంటే కడతారు, అంతవరకే. సో అలాగా ఒక సామంత రాజుల్లాగా, ముఖ్యంగా పాలెగాళ్ళ స్వభావం కూడా రాయలసీమలో ఉంటుంది. పాలెగార్స్ అని చిన్న చిన్న రాజులు ఉండేవాళ్ళు ఒకప్పుడు. ఆ పాలెగార వ్యవస్థని బ్రిటిష్ ప్రభుత్వం రద్దు చేసినప్పటికి కూడా పాలెగారు మైండ్ సెట్ అనేది ఉండిపోయి ఉంటుంది, ఈ నేరో మైండ్ సెట్ అంటాం. సో అలాగా ఈ మనకి చాలామంది బూతులు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అందులో ఈయన ఓపెన్గా కెమెరా ముందు కూడా మాట్లాడేసిన అనేక సందర్భం ఉంది. ఆయన నా కొడకల్లారా అనకుండా తిట్టలేరు ఎవరిని. వాళ్ళు మనవాళ్ళు అంటే మన ప్రభుత్వం అధికారులైనా అలాగే తిడతాడు ఆయన. అక్కడ తరతమ భేదం కూడా లేదు ఆయన. సో ఈ కాంటెక్స్లో ఏంటంటే, కానీ అక్కడ ఆయనకి మంచి పేరు కూడా ఉంది. ఎక్కడ తాడిపత్రిలో దాన్ని క్లీన్గా ఉంచాడని, అభివృద్ధి చేయించాడని ప్రజల్లో. అంటే ఒక ఫీడల్ బెనవలెంట్ అంటారు. ఫీడల్ బెనవలెంట్ లార్డ్ అంటే ఫీడల్ లార్డ్ లాగా ఉంటాడు. తను అనుకుంటే మంచి చేస్తాడు, మంచి చేసినప్పుడు వాళ్ళు తనకు లాయల్గా ఉండాలి, తన మాట వినకపోతే వాళ్ళని శిక్షిస్తాడు. ఇది ఫీడల్ బెనవలెంట్ లార్డ్కి ఉండే లక్షణాలు. అవన్నీ వీళ్ళకు ఉంటాయి. ఈయనకు కూడా అలాంటి లక్షణాలు ఉన్నాయి. సో ఈ క్రమంలో ఆయన ఏం చేశాడంటే, మొన్న డిసెంబర్ 31, 2024లో అక్కడ ఉండే మహిళలకు అందరికీ జేసీ పార్క్ అని ఉంది ఆ ఏరియాలో. వాళ్ళందరినీ 30,000 మంది ఎంతమంది నాకు కరెక్ట్గా ఫిగర్ ఐడియా లేదు, మొత్తాన్ని కొన్ని వేల మంది స్త్రీలను అక్కడ పిలిచి వాళ్ళకి పార్టీ ఇచ్చాడు. స్త్రీలు అదే ఒక నిజానికి ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. స్త్రీలందరూ ఎందుకు మగవాళ్ళే పార్టీలు చేసుకోవాలి? ఈ మధ్య కాన్సెప్ట్ పెరిగింది కూడా కదా, పబ్బుల్లో కూడా ఓన్లీ 1 డే ఫర్ ఉమెన్ అని పెడుతున్నారు వీక్లో. నేను ఇప్పుడు 20 ఏళ్ళకు ముందు బెంగళూరులో చూసాను అది, ఆ కాన్సెప్ట్. అంటే ఎందుకు వై షుడ్ బాయ్స్ హ్యావ్ ఆల్ ద ఫన్ అని యాడ్ ఉన్నట్టుగా. సో అలాగే ఈయన కూడా పెట్టాడు. అది మహిళలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు, వాళ్ళకి కూడా అది సరదాగా అనిపించింది, వచ్చి ఎంజాయ్ చేశారు. దాన్ని ఈ అమ్మాయి
ఇంకెవరు ఒక ఆమె పేరు మర్చిపోయినా, ఆంధ్రప్రదేశ్లో. వీళ్ళిద్దరూ విమర్శించారు. ముఖ్యంగా ఈ అమ్మాయి అక్కడ ఇది అంతా ఉంటుంది, వాళ్ళకి రక్షణ లేదు, ఇంకోటి అని ఈమె మాట్లాడింది. వాళ్ళకి రక్షణ లేకపోతే వాళ్ళు మాట్లాడలేరా? వాళ్ళకి వాయిస్ లేదా మహిళలకి? ఈమెకి ఎందుకంటే ఈమెకి పబ్లిసిటీ కావాలి. ఈమె ఏంటంటే నటి అంటుంది కానీ ఈ మధ్య నటి లేదు, ఏమీ లేదు. ఆమె ఏదో ప్రైవేట్ జాబ్స్, ఏదో పొలిటికల్ కన్సల్టెంట్ అని అది ఆ మధ్య ఏదో చెప్పినట్టుగా ఒక వీడియోలో చూశాను నేను. సో ఈమె బేసిక్గా బీజేపీ సింపథైజరు, యాక్టివిస్ట్ అంటుంది. అది కూడా ఏం తెలియదు మనకి. మొత్తానికి బీజేపీ సింపథైజరు. ఈమెకి నిజానికి తాడిపత్రికి ఏ రకంగా కూడా సంబంధం లేదు, కానీ దాంట్లో జోక్యం చేసుకుని మాట్లాడింది. ఈమె మామూలుగా ఈమె ఏదైనా వివాదంలో మాట్లాడినప్పుడు అది మీడియా హైప్ అనేది వస్తుంది ఆటోమేటిక్గా. దాంతో ఆయనకి కాలింది. అసలు ఆమె ఎవరు, ఆమెకు సంబంధం ఏంటి? నేనేదో ఇక్కడ మహిళలందరినీ ఆర్గనైజ్ చేసి వాళ్ళకి పార్టీ ఇస్తే ఆమెకేంటి నొప్పి అన్న కోపం మామూలుగానే ఆయనకి కోపం వస్తే ఆయన తట్టుకోలేము. దాంతో ఆయన ఎక్స్ట్రా మాట్లాడేశాడు. ఈమెని ప్రాస్టిట్యూట్ అన్నట్టుగా మాట్లాడాడు. అది ఖచ్చితంగా రాంగు. ఆమె చెప్పిన దాన్ని విమర్శించవచ్చు. ఆమెకేం సంబంధం, నేను ఇలా చేస్తున్నాను, ఇక్కడేమి సెక్యూరిటీ ఇష్యూస్ ఏమి లేవు, అందరూ మహిళలంతా హ్యాపీగా వచ్చారు, పార్టీ చేసుకొని హ్యాపీగా ఇళ్ళకి వెళ్ళారు, దీంట్లో ఏమీ ఇష్యూ లేదు, ఆమెకు సంబంధం ఏందనేది మాట్లాడితే బాగుండేది. కానీ అలా మాట్లాడితే జేసీ ప్రభాకర్ రెడ్డి ఎందుకు అవుతాడు? సో ఆయన మాట్లాడారు. దాంతో విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. దాంతో ఆయన కూడా రిలీజ్ అయ్యి నా తప్పు, నేను ఆవేశంలో మాట్లాడేశాను, అలా మాట్లాడాల్సింది కాదు అని కూడా ఆయన కెమెరా ముందు చెప్పాడు. కానీ ఆయన సారీ చెప్తే కూడా తిట్టినట్టే ఉంటుంది మామూలుగా. అట్లా అదే సారీ ఏదో నిజంగానే బాధపడి సారీ చెప్పినట్టుగా ఉండదు. దాంతో ఏమై సాటిస్ఫై కాకుండా ఏం చేసింది, ఏమై నిజంగానే హర్ట్ అయింది. హర్ట్ అవడంలో కూడా ఆశ్చర్యం లేదు. తను ఏ పర్పస్ చేస్తున్నా తనని అలా మాట్లాడడం రాంగ్. ఒక ఉమెన్గా మగవాళ్ళని అయితే అలా అంటారు కదా, వీడు మేల్ ప్రాస్టిట్యూట్ అంటారు కదా, స్త్రీలను మాత్రం ఎందుకు లైంగికంగా వాళ్ళని ఈ ఆస్పెక్ట్ స్త్రీల విషయం వచ్చేటప్పటికి మాత్రం ఈ సెక్సువాలిటీ ఇష్యూనే తీసుకొస్తారు. అదే మగవాడు 100 మంది అఫైర్లు ఉన్నా కూడా, మొన్న చూడు అతను ఎవరు కిరణ్ రాయల్, నాకు 100 మందితో ఉందని చెప్తున్నాడు. నీకు తెలిసింది కొంతమంది, నీకు తెలియని వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారని గర్ల్ ఫ్రెండ్కి చెప్తున్నాడు. అది గ్రేట్గా చెప్తున్నాడు అతను. అదే ఉమెన్ ఏమో అవతల ఆమెని నీచంగా చూడడం అనేది ఇప్పటికీ మన సమాజంలో పేట్రియార్కల్ సమాజం కాబట్టి ఇప్పటికి స్త్రీలకి అఫైర్లు ఉంటాయి, ఆమెకు అనేక చెడ్డ పేర్లు ఉంటాయి. మగవాళ్ళకు ఉంటేమో రెస్పెక్టెడ్ అని, గొప్పోడని, గ్రేట్ అని ఇలాగా సూపర్లేటివ్సే వాడతారు. సో ఈ కాంటెక్స్లో అతను మగ అహంకారం అతనిలో కూడా ఉంది కాబట్టి ఈమెను అటాక్ చేస్తాడు. ఈమె నేచురల్గా హర్ట్ అయింది. దాంతో ఈమె మాకి కూడా కంప్లైంట్ ఇచ్చింది. కానీ మా అనేది ఏం చేస్తుంది, వాళ్ళు కంప్లైంట్ తీసుకొని ఏం చేస్తారు, వాళ్ళు పెద్ద చేసేది ఏమి ఉండదు. ఎందుకంటే మా అసోసియేషన్లోనే జేసీ ప్రభాకర్ రెడ్డిలు చాలామంది ఉంటారు, మన నటులు. బాలకృష్ణ అట్లా అనుకుంటే బాలకృష్ణ మీద మా చర్యలు తీసుకోవాలి కదా. ఆయన స్త్రీల మీద ఘోరమైన కామెంట్స్ చేశాడు కదా. ఈ మధ్య కూడా ఊర్వశి రౌతాల మీద ఎలా బిహేవ్ చేశాడు.